షలోం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము. రోమన్స్ చాప్టర్ 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. లెట్ us therefore make every effort to do what leads to peace and to mutual edification. ఆసక్తితో అనుసరించటం. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. వేటి కొరకు? సమాధానంగా ఉండటానికి, పరస్పర క్షేమాభివృద్ధి కొరకు. ఏ రిలేషన్షిప్ అయినా సరైన రీతిలో ముందుకు వెళ్ళటానికి ఇవి రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఇరు పక్షాల వారిపైన కూడా సమాన బాధ్యత ఉంటుంది. మనం సమాధానాన్ని పొందుకోవాలంటే మొదట దానిని వెదికి వెంబడించాలి. ఇంకా ఇతరులతో ఆ యొక్క సమాధానాన్ని పంచుకోవాలి. దేవుని కుటుంబంలో సభ్యులుగా కాబడిన మనం మన తోటి సహోదరుల యొక్క క్షేమాభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తూ ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే మనం క్షేమాభివృద్ధిని కలిగి ఉంటాం. అందుకే దీనికి ఆసక్తి, తీవ్రమైన ప్రయత్నం అవసరమని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కుటుంబంలోని బంధాల మధ్యలో కూడా ఇదే వర్తిస్తుంది. త్యాగం, ప్రయత్నం, కన్సర్నింగ్ ఫర్ అదర్స్ ఇవన్నీ కలగలిసి ముందుకెళ్తే మన ప్రేమను ఇష్టపూర్వకంగా పంచినప్పుడు తప్పకుండా అదే ప్రేమను మనం పొందుకుంటాం. ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. హల్లెలూయా. మహిమాన్వితుడైన మా తండ్రి, మేము స్వార్థపూరితంగానూ అసహనంతోనూ ఇతరులతో ప్రవర్తించిన సందర్భాలను బట్టి మమ్మల్ని క్షమించండి. మీ శక్తి చేత, ప్రేమ చేత మమ్మల్ని బలపరిచి ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా జీవించగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.